మార్కాపురం జిల్లా కొమరోలు మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉపాధి హామీ ఏపీఓ మహాలక్ష్మి, మండల అభివృద్ధి అధికారి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు జిల్లాకు చెందిన డ్వామపీడి జోసెఫ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే సామాజిక పనుల తనిఖీ అధికారి అశ్విన్ కుమార్, ఎస్ఆర్పి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలోని 14 పంచాయతీలకు సంబంధించిన సామాజిక తనిఖీ బృందం సమర్పించిన నివేదిక వివరాల్ని ప్రజల ముందు చదివి వినిపించారు. తనిఖీల సమయంలో గుర్తించిన కొద్దిపాటి లోటుపాట్లపై ఫీల్డ్ అసిస్టెంట్ల నుండి వివరణ తీసుకున్నారు. సంబంధిత పనులకు సంబంధించిన ఫోటోలు, రికార్డులను కూడా అధికారులు పరిశీలించారు. ఉపాధి హామీ పనుల అమల్లో పారదర్శకత ఉండేలా సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డ్వామపీడి జోసెఫ్ కుమార్ మాట్లాడారు. 2024-25 సంవత్సరానికి సంబంధించిన 17వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని గత 15 రోజులుగా గ్రామాల్లో నిర్వహించినట్లు తెలిపారు. సామాజిక తనిఖీ బృందం గ్రామంలో ఉపాధి హామీ పనుల రికార్డులను పరిశీలించడంతో పాటు పనులు జరిగిన ప్రాంతాలను పరిశీలించిందని తెలిపారు. అలాగే వేతనదారుల ఇళ్లకు వెళ్లి వారి అభిప్రాయాలు సేకరించి గ్రామ సభలు నిర్వహించి నివేదిక సిద్ధం చేసినట్లు వివరించారు. ఈ ప్రజావేదిక ద్వారా ఉపాధి హామీ పనులకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆధారాలను ప్రజల ముందుంచామని తెలిపారు. ప్రజల సూచన, అభిప్రాయాలను కూడా నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ అధికారి వీరయ్య, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ సిబ్బంది, మాస్టర్లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. దాన్ని పొందుపరిచి గ్రామ సభ యొక్క చర్చలో కూడా దాన్ని పెట్టి అక్కడ ఉన్నటువంటి రిమార్క్స్ని కూడా తీసుకొని ఈరోజు అన్ని గ్రామాల్లో గ్రామ సభలు అయిపోయిన తర్వాత ఈరోజు మండల స్థాయిలో ఈ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో ఈనాడు జరిగినటువంటి ఈ ప్రజావేదిక కార్యక్రమంలో మరి 24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం వేతనాల రూపంలో 5,71,00,000, మెటీరియల్ రూపంలో 3,83,00,000 వెరసి మొత్తం 24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ మండలంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 9,54,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ 9,54,00,000 రూపాయలకు సంబంధించినటువంటి ఖర్చులు ఏ పనులకి దాదాపు 606 రకాల పనులు జరగడం జరిగింది. వీటన్నిటిని కూడా సామాజిక తనిఖీ బృందం వారు పరిశీలించి ఈరోజు నివేదిక ఇచ్చారు. ఈ నివేదికలో మనకు వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ముఖ్యంగా పిఆర్కి సంబంధించి మెటీరియల్ వర్క్స్ అన్ని కూడా చక్కగా జరిగినాయి అని చెప్పి నివేదిక ఇచ్చారు. ఎక్కడ కూడా రిమార్క్ అనేది లేదు. రెండోది, మన వేతనాలు అంటే మన వేజ్ కాంపోనెంట్కి సంబంధించినటువంటి వర్క్స్ ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా స్టాగర్ ట్రెంచెస్, తర్వాత వాటర్ హార్వెస్టింగ్ పాండ్స్, ఫామ్ పాండ్స్, ఇలాంటి వాటిలో మ్యాక్సిమం 6% నుంచి 10-11% వరకు కొంత వ్యత్యాసం అనేది మనకి సామాజిక తనిఖీ బృందం వారు చూపించడం జరిగింది. సహజంగా ఇవన్నీ కూడా మట్టి పనులు కాబట్టి ఇది కూడా దాదాపు 18 నెలల నుంచి 24 నెలల వరకు ఇప్పటికే కాలాతీతం అంటే కాలం చేసి పని చేసి 20 నెలలు 24 నెలలు అయినందువల్ల, మట్టి పని అయినందువల్ల కొంత వ్యత్యాసం అనేది వచ్చింది. ఈ వచ్చిన వ్యత్యాసం కూడా అక్కడ ఉన్నటువంటి ఫొటోస్ ఇవన్నీ కూడా పరిశీలించి దానికి తగిన విధంగా ఎక్కడన్నా లోటుపాట్లు ఉంటే దానికి చిన్న చిన్న రికవరీలు, ఫైన్లు వేయడం జరిగింది. అలాగే కొన్ని చోట్ల మనం ఎక్కడైతే వర్క్ చేసామో ఆ వర్క్ జరిగిన ప్రదేశంలో పక్కన ఉన్నటువంటి పొలాలకు సంబంధించిన రైతులు కొంత ముందుకొచ్చి పొలం కలుపుకోవటం వల్ల కూడా కొన్ని పిట్స్ డిస్టర్బ్ కావటం వల్ల కొంత వేరియేషన్స్ వచ్చినాయి. అలానే గ్రామస్తులు వాళ్ళ యొక్క ఇళ్ల స్థలాలు మెరకలు పోసుకోవడానికి కానీ ఇలాంటి అవసరాల నిమిత్తం కూడా మనం చేసిన కొండ ప్రదేశంలో ఈ ట్రెంచెస్ని డిస్టర్బ్ చేయడం వల్ల కూడా కొన్ని చోట్ల కొంత వ్యత్యాసం వచ్చింది అనేది మన దృష్టికి వచ్చింది. అలాగే మనం హార్టికల్చర్కి సంబంధించి చాలా వరకు మొక్కలన్నీ కూడా పండ్ల తోటలు ఇచ్చినవి అన్నిట్లో కూడా బాగానే ఉన్నాయి. అక్కడక్కడ 1-2 పంచాయతీల్లో మొక్కలు మనం ఇచ్చిన మొక్కలు అన్నీ లేవు, కొన్ని చనిపోయినాయి అని చెప్పారు. వాటన్నిటిని కూడా తిరిగి నాటించమని మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే రోడ్ సైడ్ ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్లో కూడా అక్కడక్కడ మనకి మొక్కలు తగ్గడం జరిగింది. వాటన్నిటిని కూడా మళ్ళీ తిరిగి నాటించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు చిన్న చిన్న డీవియేషన్స్ మినహా పెద్ద ఎత్తున అవకతవకలు అనేది ఏమి ఇక్కడ చోటు చేసుకోలేదు. అలాగే ఈ మన ఉపాధి హామీ సిబ్బంది ఈ పథకాల అమల్లో ఈ పనులు చేసే క్రమంలో తీసుకోవాల్సినటువంటి కొన్ని చర్యలు ఉంటాయి. ఉదాహరణకి వీటిని గుడ్ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ అంటాం. ఉదాహరణకి రిజిస్టర్స్ మెయింటైన్ చేయడం, 7 రిజిస్టర్స్, అలాగే వర్క్ ఫైల్స్ మెయింటైన్ చేయడం,
మరి నేమ్ బోర్డ్స్ పెట్టడం, తర్వాత జాబ్ కార్డ్స్ అప్డేషన్ చేయడం, తర్వాత పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించడం, ఇవన్నీ కూడా ఒక పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించే విషయంలో తప్పితే మిగతా అన్ని విషయాల్లో బాగా పనిచేసినట్టు నివేదిక ఇచ్చడం జరిగింది సామాజిక తనిఖీ వారు. కాబట్టి పని ప్రదేశంలో నీడ, మంచినీరు, తర్వాత మెడికల్ కిట్టు, ఈ 3 కూడా మరి కొంచెం సక్రంగా జరగలేదని గతంలో చెప్పడం జరిగింది. అది లోటుపాట్లు ఈ సంవత్సరం ఎక్కడ కూడా జరగకుండా, ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి, ఇప్పుడు హీట్ వేవ్ స్టార్ట్ అయింది కాబట్టి, మరి పని జరిగే ప్రతి ప్రదేశంలో కూడా నీడ, మంచినీరు, తర్వాత ఈ మెడికల్ కిట్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ ఇవన్నీ కూడా ఉంచుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంపీడీఓ గారిని, ఏపీఓ గారిని ప్రత్యేకంగా